నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొనడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సమీక్షలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. గాంధీభవన్లో నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ పాల్గొనడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలోనే జీవన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లోనే ఉన్నట్లు సంజయ్ అఫిడవిట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తాము ఆ పార్టీ నుంచి అవమానాలను ఎదుర్కొన్నామని, అలాంటి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెట్టడం సరికాదని అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్పై పోరాటం చేశామని, ఇప్పుడు పోరాటం చేసిన వారినే గాంధీ భవన్కు రాణిస్తే కార్యకర్తలకు ఏమని సమాధానం చెప్పాలని నిలదీశారు. సమీక్ష సమావేశానికి సంజయ్ రావడం జీర్ణించుకోలేక తాను పీసీసీకి క్షమాపణలు చెప్పి గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన వారిని చులకనగా చూసే పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశం పార్టీ విధానానికి, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ ఆలోచనలకు భిన్నంగా జరుగుతుందని అన్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఈ సమీక్ష సమావేశం ఉందని మండిపడ్డారు. 4 దశాబ్దాలుగా తాను పార్టీలో ఉన్నానని, ఎన్నో కష్టాలను భరించానని తెలిపారు. కాంగ్రెస్ తన పార్టీనని, కేవలం ఈరోజు సమీక్ష సమావేశం నుంచి మాత్రమే వెళ్ళిపోతున్నానని తెలిపారు. ఇంటర్నల్ మీటింగ్, దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, మన ప్రత్యర్థి పార్టీ శాతం పక్కన పులిస్తుడు పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎట్లా చర్చిస్తామే. నేను నిన్నయాక మన జగిత్యాలలో ఏదైతుందో అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు, అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు, నేను రోడ్డుపై కూర్చొని ఏదైతుందో అన్ని వెలుగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు, దోపిడీ, ఆయన చేస్తున్న అక్రమాలు, దోపిడీ ఏదైతుందో వెలుగెత్తి పత్రికా ముఖంగా మీ అందరి యొక్క సమస్య లోపల మొత్తం ప్రజానీకానికి ఏదైతుందో చూపెట్టడం జరిగింది.